అందరికీ నమస్కారం। ఈరోజు పూజ్యులు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగినది। ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశం యొక్క సమగ్రత కోసం ఎంతగానో పాటుపడి ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి శాంతియుతంగానే మనం స్వతంత్రం సంపాదించుకోవాలనే ఒకే ఒక్క నినాదంతో ఆ రోజు మహాత్మా గాంధీ గారు పోరాడారు। ఆ రోజు ఆ కష్టం వలన, ఆయన పడిన శ్రమ వలన అందరినీ మమేకం చేస్తూ, భారతీయులందరినీ మమేకం చేస్తూ, దీంట్లో అందరూ ఉంటారు, విభేదించే వాళ్ళు ఉంటారు, ఆయనతో సమర్థించే వాళ్ళు ఉంటారు, అందరినీ కలుపుకొని ఆ రోజు శాంతియుతంగానే మనం స్వతంత్రం సిద్ధించుకోవడం, దాంట్లో ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ ఎంతగానో శ్రమించి ఆ రోజు ముఖ్య భూమిక పోషించాడు। ఆ రోజు ఆయన ఒకటే నినాదం, ఏదైనా కానీ స్వదేశంలో మనం తయారు చేసుకున్న వస్తువునే మనం వాడాలనే ఒకే నినాదంతో మహాత్మా గాంధీ గారు ఆ రోజు పిలిపించారు। విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అనే నినాదంతో ముందుకెళ్ళారు। కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మనం విదేశీ మోజులో పడుతున్నాము। ఆ విధంగా పోకూడదు। మనము ఏదైనా కానీ మనం కొనుగోలు చేసేటప్పుడు ఇది చైనా బ్రాండా, లేకపోతే ఇండియాలో తయారైందిదా, లేకపోతే మనం బట్టలు ధరిస్తాము, ఇది నేతన్న వేశాడా, నేతన్న వేసింటే ఎంతో సుందరంగా, ఎంతో నాణ్యతతో ఉంటాయి, అలాంటివే మనము ధరించాలా। ప్రతి ఒక్కరికి మేము ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం, ప్రతి ఒక్కరూ ఈ పొద్దు ఆప్కో చేనేత వస్తువులైతేనేమి, లేకపోతే చేతి వృత్తులతో తయారు చేసిన ఏ వస్తువునైనా ఒకటి కొని ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మనం ఇప్పటి నుంచి పాటించాలి। ఆ రోజు స్వరాజ్యం కోసం ఉద్యమం చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశం బాగుపడాలా, ఈ దేశం ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా అంటే విదేశాల నుంచి వస్తువుల్ని మనం విదేశీ వస్తువుల్ని బహిష్కరించి తీరాలా, స్వదేశీ వస్తువుల్ని కొని ఇక్కడున్న కార్మికులను, ఇక్కడున్న మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి మనం తీసుకురావాలని మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। మనం చూస్తున్నాం చైనా వస్తువులు ఎంత నాసిరకంగా ఉంటాయో, అంటే చూడ్డానికి అందంగా ఉంటాయి కానీ దాని పడితనం, డొల్లతనం। అదే మన వస్తువుని తీసుకోండి, మన వారు తయారు చేసిన వస్తువు ఏదైనా తీసుకోండి, ఒక టవల్ కొందాం, మనం ఆపుకోలేకపోయి ఎంత నాణ్యంగా ఉంటుంది, ఎన్ని రోజులైనా మనం వాడుకోవచ్చు। ఒక లుంగి కొన్నా, ఒక పంచె కొన్నా, లేకపోతే ఒక చేతి వృత్తుల నుంచి ఎవరన్నా పుట్ట బొమ్మలు చేసినా, ఇప్పుడు లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్లో ఉన్నాయి, అవన్నీ చేతి వృత్తులు తయారు చేసింది। మనం ఎవరన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా, పెళ్ళికో, పబ్బానికో, ఇంకో దానికో చేతి వృత్తులతో తయారు చేసిన వస్తువు ఒక 100 రూపాయలు మనకి ఎక్స్ట్రా అయినా అది 10 కాలాల పాటు సురక్షితంగా ఉంటుంది। అందుకోసం మనము మన స్వదేశాన్ని ప్రేమిద్దాము, స్వదేశీ వస్తువులనే కొందామని ఆ రోజు మన జాతిపిత గాంధీజీ గారు పిలుపు, ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అది మనకందరికీ పిలుపునిస్తున్నాడు। రాబోయే కాలంలో మనం ఖచ్చితంగా ఆ విధంగా మనము ముందుకు పోవాలా। రేపే ఖాదీ సంతని ఇక్కడే ఆప్కో ఎదురుగా 3 స్టాల్స్ పెట్టిస్తున్నాము। ఖాదీ సంత ప్రతి ఒక్కరూ వచ్చి కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం। రాజకీయ నాయకులతో నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఆ స్టాల్స్ని పరిశీలించి రేపు ఒక్కరోజు మీకు కావాల్సిన వస్తువు, మీ ఇంటికి ఏ అవసరమో, మీకు ఏ అవసరాలు ఉన్నాయో ఒక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కాదు, యావత్తు ఈ దేశం మీద గౌరవము, ఈ దేశం మీద భక్తి, ఈ గాంధీజీ మీద గౌరవము, ఈ నరేంద్ర మోడీ గారంటే గౌరవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ వస్తువులను కొనుగోలు చేసి మనకు స్వదేశీ వస్తువుల్ని ఇక రాబోయే కాలంలో ఇంకా ఈ ఉద్యమాన్ని మహా తీవ్రతరం చేయాలని మేము కోరుకుంటున్నాం। భారత్ మాతాకి, భారత్ మాతాకి।